చేతులపైన నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? నలుపు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి? ఎలా చేస్తాము? అసలు ట్యానింగ్ ఎలా వస్తుంది? దాన్ని ఎలా నివారించొచ్చు? హోమ్ రెమెడీస్ ఎలాంటిది వాడొచ్చు? అలానే మీకు ఇతరత్రయి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారనంటే, నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి చేతుల పైన నలుపు విపరీతంగా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుందండి. చేతుల పై భాగంలో ఎస్పెషల్లీ ఈ భాగంలో వచ్చేసి విపరీతంగా నలుపు మారిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ట్యానింగ్ అండి, అలానే మాక్యులర్ ఎమెలిడోసిస్, అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, ఇతరత్ర పిగ్మెంటరీ కండిషన్స్ కూడా రావచ్చు. దాంట్లో ట్యానింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ట్యానింగ్ అనేది ఎలా మారుతుంది అనంటే, చర్మంలో నలుపు అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే, సూర్యుడి వెలుతురు తగలటం వల్ల. సార్ నేను అసలు ఎండకి ఎళ్ళను. నేను 4 గోడల మధ్యలోనే ఉంటాను. నాకైనా గాని నాకెందుకు వస్తుంది అని అంటారు. సూర్యుడి వెలుతురు అనేది మన చర్మం పైన ఎప్పటికీ పడుతూనే ఉంటుందండి. కిటికీలోంచి వచ్చే వెలుతురు కూడా మనకి దాంట్లో అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా గమనిస్తే మీరు తూర్పులో ఉన్న సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో, పశ్చిమలో ఉన్న రూమ్‌లో గూడా వెలుతురు వస్తూ ఉంటుంది. అలానే 12 గంటలకి కూడా మిట్ట మధ్యాహ్నం ఎండ పైన ఉన్నప్పుడు కూడా మీ రూమ్‌లో కూడా వెలుతురొస్తుంది. ఎందుకనొస్తుంది? లైట్ అనేది రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ అనేది ఉంటుందనమాట. ఆ లైట్ అనేది రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ అనేది అయ్యేటప్పటికి అన్ని చోట్ల నుంచి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి చర్మం పైనకి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. కిటికీలోంచి, బాల్కనీలో ఉన్న, కారిడార్స్‌లో ఉన్న, మీరు ఎక్కడున్నా కానీ సన్‌లైట్ అనేది మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. మన ఇల్లు ఎప్పుడు వాస్తు ప్రకారం కట్టుకుంటాం గదండీ! వాస్తు ప్రకారం ఎందుకు కట్టుకుంటాం? ఒకటి వెంటిలేషన్, రెండోది ఎలివేషన్. ఎలివేషన్ అంటే మనకక్కడ సూర్యుడి వెలుతురు పుష్కలంగా రావాలి. అందుకోసమనే అక్కడి నుంచి మనం కిటికీలు పెట్టిన దగ్గర నుంచి మనకి ఇంకా విపరీతంగా సన్‌లైట్ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ అనేది ఇంట్లో వండే వాళ్ళకి కూడా, ఆడవాళ్ళకి కూడా ట్యానింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది అనంటే కిటికీలోంచి వచ్చే ఎండ నుంచి, సూర్యుడి వెలుతురు నుంచి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా మీకు కొన్ని సంవత్సరాల పాటు జరుగుతున్న దాంతోటి మీకు ఇబ్బంది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు బీచ్ ట్రిప్‌కెళ్తారో, లేకపోతే బయట ఎక్కడికైతే ఎళ్తారో అక్కడ మీకు నలుపొచ్చిందనంటే అది బికాస్ ఆఫ్ సన్ ఎక్స్‌పోజర్. అక్యూట్ సన్ ఎక్స్‌పోజర్ అంటాం. అంటే విపరీతంగా సన్ ఎక్స్‌పోజర్ అవుతాయి. అదే సన్ ఎక్స్‌పోజర్ మనకి కొన్ని సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతున్నా కానీ ట్యానింగ్ అవుతుంది. అదే అక్యూట్‌గా జరిగితే విపరీతంగా ట్యానింగ్ అవుతుంది. ఒక 15, 20 రోజులు, ఒక నెల, 2 నెలల తర్వాత అది తగ్గిపోతూ ఉంటుంది. కానీ అదే రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటే చర్మంలో ఆ ట్యానింగ్ అనేది ఒక డిఫెన్స్ మెకానిజం లాగా దాన్ని సెట్ చేసేస్తుందనమాట. అసలు ట్యానింగ్ ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. ట్యానింగ్ అనేది నేను చెప్తాను గదండీ! పైన పొర ఉంటుంది చర్మంలో. దాన్ని ఎపిడెర్మిస్ అని అంటాము. కింద డెర్మిస్ అని అంటాము. ఇక్కడ మెలనోసైట్ అనేది ఉంటుందనమాట. ఈ మెలనోసైట్ అనేది అక్కడ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థం మనకు అక్కడ రావటంతోటి అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసేసుకొని ప్రొటెక్షన్ చేస్తుంది. మీకు సన్‌లైట్ ఏ విధంగా వచ్చినా కానీ ఆ మెలనిన్ అనేది అక్కడ కాపాడేస్తుంది. ఒకవేళ కాపాడలేకపోతే మెలనిన్ అక్కడ లేకుండా ఉంటే గనక ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది డెర్మిస్ లోపలికొచ్చేసి కింద భాగం చర్మం లోపలికొచ్చేసి డ్యామేజ్ విపరీతంగా చేసేస్తుంది. అలానే విపరీతంగా చేసేసి లోపల ఉన్న స్ట్రక్చర్స్‌ని కూడా బాగా డ్యామేజ్ చేస్తుందనమాట. సో, మెలనిన్ అనేది ఒకటి కవచంలాగా మారుతుందనమాట. సో, ఈ మెలనిన్ అనేది వచ్చిన దానికి మామూలు రంగు ఉంటుంది. అదే విపరీతంగా సన్‌లైట్ తగులుతున్న కొద్దీ మెలనోసైట్ ఇంకా కొద్దిగా మెలనిన్ ఇస్తుందనమాట. ఆ మెలనిన్ మోతాదు అనేది బాగా పెరిగిపోయేటప్పటికి ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ ఎక్కువ మెలనిన్ అనేది అక్కడ ఆగిపోతుందనమాట. అక్కడ దాన్ని డిలేడ్ పిగ్మెంట్ డార్కెనింగ్ లేకపోతే టాన్ లేకపోతే పిగ్మెంటేషన్ లాగా మారుతూ ఉంటుంది. ఈ టాన్ పిగ్మెంటేషన్ ఏదైతే మారుతుందో ఆ పిగ్మెంటేషన్ అనేది అక్కడ ఉండిపోతుందనమాట. ఆ ఉండిపోయిన దాన్ని మళ్ళీ బయటికి రావాలంటే చాలా నాళ్ళ వరకు టైం పడుతుందండి. అందుకోసమే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. ఖచ్చితంగా ట్యాన్ రాకుండా ఉండాలంటే మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ ఎంత పూస్తూ ఉంటే మనకు అంత మంచిగా వస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది మనం పొద్దున, మధ్యాహ్నం ఆ విధంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం మనం పెట్టుకునేటప్పుడు ఉదయం పెట్టింది వాష్ చేయాలనంటే వాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఉదయం పెట్టిన సన్ స్క్రీన్ మీద మళ్ళీ మనం పెట్టవచ్చు. ఒకవేళ మీరు బయట తిరుగుతున్నారు, పొల్యూషన్ వస్తుంది, డస్ట్ వస్తుంది, దుమ్ము ధూళి అంతా పడుతుంది అనంటే దాని మీద మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టిన ఫస్ట్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ ఉన్నది కాబట్టి ఆ దుమ్ము ధూళి అనేది అక్కడ ఇరుక్కుపోయి దాని మీద మనకి పొట్టుగా ఇంకా మళ్ళీ మనం సన్ స్క్రీన్ పెట్టినా కానీ ఆ పొల్యూషన్ డస్ట్ అనేది మన స్కిన్ కి డైరెక్ట్ కాంటాక్ట్ కాదు. అలాంటప్పుడు ఏమవుతుంది
ఏమవుతుంది, మనకి యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ లాగా మారిపోతూ ఉంటుంది. ఏ సన్ స్క్రీన్ అయినా ప్రపంచంలో 3 గంటల కంటే ఎక్కువసేపు పని చేయదండి. సో అందుకోసమే ఖచ్చితంగా మీరు ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయినా కానీ, వర్కింగ్ మ్యాన్ అయినా కానీ ఖచ్చితంగా మీరు వెనక్కి వచ్చేటప్పుడు సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేవి ప్రతి 3 గంటలకి మీరు టాప్అప్ చేసుకోవాలండి. ప్రతి 3 గంటలకి పెట్టినాక మీరు వాష్ చేసుకున్నా పర్లేదు, వాష్ చేసుకోకున్నా కానీ డైరెక్ట్ పెట్టినా కానీ మంచిదే. సన్ స్క్రీన్ అనేది ఎంత మోతాదులో పెట్టుకోవాలని చాలా మంది అడుగుతుంటారు. సార్ నేను ఒక ట్యూబ్ తీసుకున్న 2-3 నెలల దాకా వస్తుంది అని అంటారు సన్ స్క్రీన్. అలా ఖచ్చితంగా వాడకూడదండి. సన్ స్క్రీన్ అనేది మనకి ఏంటంటే 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఈ భాగం వరకు. ఈ 1 ఫింగర్ టిప్ యూనిట్ అంత సన్ స్క్రీన్ మనకి మొత్తం ఇక్కడ ఈ భాగంలో అంతా తీసుకోవాలి. అలానే సెకండ్ ఫింగర్ టిప్ యూనిట్, థర్డ్ ఫింగర్ టిప్ యూనిట్, ఇది మోస్తరుగా ఫోర్త్ ఫింగర్ టిప్ యూనిట్. ఇలా మొత్తం సన్ స్క్రీన్ తీసుకొని మనం ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఒక ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడి వరకు, ఒక ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడి వరకు, మూడోది ఇక్కడి వరకు, నాలుగోది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చండి. సో 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది మనం పెడితే డైలీ 2 grams ఆఫ్ సన్ స్క్రీన్ అనేది మనం పెడుతూ ఉంటే చర్మంలో మనకి పిగ్మెంటేషన్ అనేది పెరగకుండా ఉంటుంది అనమాట. సో ఫోర్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ సన్ స్క్రీన్. అలానే ఇంపార్టెంట్ వచ్చేసి సీరమ్స్ అండి. సీరమ్స్లో వచ్చేసి మనకి ఏంటంటే మనకి నియాసినమైడ్, కోజిక్ యాసిడ్ సీరమ్స్ ఇలాంటివన్నీ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. కోజిక్ యాసిడే కాకుండా లికోరిస్ ఎక్స్ట్రాక్ట్స్, అలానే టెట్రాహైడ్రోకర్క్యూమిన్స్, పైపరిడిన్స్ ఇలాంటి అనేక రకమైన సీరమ్స్, క్రీమ్స్ ఉంటాయి. ఫెరులిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, ట్రెనిక్సిమిక్ యాసిడ్, 3N-బ్యూటైల్ రిసార్సినాల్, ఇలా అనేక రకమైన సీరమ్స్ మనకి అవైలబుల్ ఉంటాయండి అప్లికేషన్కి. మనం చర్మం పైన అవి పెడుతూ ఉండాలండి రాత్రిపూట. సీరమ్స్ పెట్టినాక సన్ స్క్రీన్స్ పెట్టాలా, మాయిశ్చరైజర్ పెట్టినాక సన్ స్క్రీన్ పెట్టాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మాయిశ్చరైజర్ పెట్టినాకనే మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. సో సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా పెట్టుకుంటూ నైట్ టైం ఇలాంటి సీరమ్స్ అనేది పెట్టుకుంటూ మనం గ్లూటథయాన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రోల్ కాంబినేషన్స్ ఉన్న టాబ్లెట్స్ తీసుకుంటూ అలానే మంచి పీల్స్, లేజర్స్ అవి చేసుకుంటూ ఉంటే ట్రీట్మెంట్స్ అనేటివి బెటర్గా ఉంటాయండి. లేజర్స్ అనేటివి నెమ్మదిగా ఇలా టక్ 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 అని చేసేస్తూ ఉంటారండి. చర్మం పైన అలా చేయడంతో అక్కడ ఉన్న నలుపు అనేది కూడా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. అలానే ఐవి గ్లూటథయాన్ థెరపీస్ ఉంటాయండి. వారానికి ఒకసారి 2 సార్లు చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అలానే ఇంపార్టెంట్గా ఏంటంటే కెమికల్ పీల్స్ ఉంటాయండి, సేఫర్గా ఉంటాయి. అవి కూడా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది అనమాట. ఇవి ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని గురించి అని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను మీకు వివరిస్తానండి. ఈ వీడియోని దయచేసి మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ పిల్లలకైనా సరే, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి ట్యాన్కి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఫస్ట్ సన్ స్క్రీన్ వాడటం మొదలు పెట్టండి, ట్రీట్మెంట్స్ అనేటివి కూడా చేసుకుంటే బెటర్ అని చెప్పి వాళ్ళకి షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నానండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా, అపోహలు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.